शिवाय गुरवे नमः। 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 కాబట్టి బ్రహ్మజ్ఞానం ఒకటే, అంటే ఈ జీవ బ్రహ్మైక్యం ఒకటే మీరు ఆ యొక్క ఆనంద స్థితిలో అని. సరే, రకరకాల అనుమానాలు వస్తాయి శిష్యుడికి. సరే, మరి ఈ చాలా మంది ఇట్లా అవమానాలు చేస్తూ ఉంటారు కదా, అప్పుడు ఏమిటి నా పరిస్థితి అని అడిగారు. ఉమ్. గురువు చెప్తున్నారు, అవమానము నిన్ను స్పృశించదగిన తాదాత్మ్య భూమికలో ఉన్నప్పుడు మాత్రమే అది అవమానంగా నీవు భావిస్తావు. అవమానం నిన్ను స్పృశించుటకు వీలు లేని జ్ఞానస్థితి యందు నీవు నిలిచి ఉండవలెను. అంటే ఎప్పుడైతే ఆ జీవ బ్రహ్మైక్యం జరుగుతుందో ఈ మాన అవమానాలకు అతీతం అని చెప్పారు. అయితే ఇక్కడ ఏమండి, వాళ్ళు చాలా భయంకరంగా అవమానిస్తూ ఉంటారు, ఇలాంటివన్నీ ఎన్నో ఉంటాయి. అవమానిస్తాడు, వాడి సంస్కారమే అది. అయితే ఎప్పుడు వాళ్ళకి ఆ అవమానానికి మనము ఇది చేయాలి అనేది పరభ్రమం ఉంటుంది, అది చేస్తాం. ఆ నమ్మకం మనకు ఉండాలి. ఆయన ఏం ప్రతిదీ నిన్ను సహించమని చెప్పట్లేదు. ఎంతవరకు సహించాలో అక్కడ వరకు సహించరా, మిగతాది నేను చూసుకుంటానన్నాను. కాబట్టి అవమానాన్ని స్పృశించని ఆయన. ఎలా అయితే శంకరులు ఒక అస్పృశ్యుడు దారిలోకి అడ్డం వచ్చినప్పుడు జరగమని అడిగాడు. నువ్వు జరగమంటుంది దేనిని అని అతను ప్రశ్నించాడు. అదంతా మీ అందరికీ తెలిసిన కథ. అలాగే ఒక మహాత్ముడి మీద ఒక మూర్ఖుడు అనండి, వాడు ఏమన్నా అనండి, వాడు ఎన్నో తిట్లు తిట్టాడని ఒక కథ, ఇంకొకటి ఉమ్మి వేశాడని ఇంకోటి ఉంది. అయితే అవి వేటిని అతను స్వీకరించలేదు. అతను అడిగాడు, ఇన్ని తిట్లు తిట్టాను కదా, ఏమిటి స్వామి నువ్వు నన్ను మళ్ళీ తిట్టలేదు? నేను అవి స్వీకరించలేదు కాబట్టి ఆ తిట్లని నేను స్వీకరించలేదు. అంటే నీ తిట్లు నీ దగ్గరే ఉన్నాయి, నేను స్వీకరించలేదు కాబట్టి నాకెందుకు ఆవేశం వస్తుందన్న. ఉమ్మి వేసేది కూడా నువ్వు ఈ దేహం మీదే, ఈ దేహంతో నాకు తాదాత్మ్యత లేదన్నప్పుడు అయితే ఇవన్నీ కూడా కథలుగా విని వాళ్ళందరూ మహాత్ములు లేకపోతే గొప్పవాళ్ళు ఇలాంటివి చాలా అనేసుకుంటారు, సమర్థించుకుంటారు. అయితే ఇవన్నీ కొన్ని అవమానాలు మీరు సహించలేదా అంటే సహించారు. ఆప్షన్ లేనప్పుడు, మీ అవసరాలు ఉన్నప్పుడు, ఇలా రకరకాల బాహ్య ప్రపంచం. మీరు అవమానించలేదా వేరే వారిని, ఇది కూడా ఆలోచించాలి. ఒకరు అవమానం చేశారని మీరు బాధపడుతున్నారు కదా, లేక దాని గురించిన చింత ఏదన్నా కానివ్వండి, మరి మీరు అవతలి వారిని అవమానించినప్పుడు అంటే ఎప్పుడు జీవుడు ఎలా ఉంటాడంటే తాను అవతల వాడిని అవమానించిన సంగతి వాడు సమర్థించుకుంటాడు. అదే ఇతరులు తనను అవమానించిన దానికి ఏదో చెప్తారు, అలా చేస్తారా ఇలా.
కానీ నిజంగా జీవుడు ఎవరిని అవమానించలేదు. తనకన్నా ఉన్నతుల్ని అవమానిస్తాడు. అహంకారం, వాడి యొక్క అహంకారం ఎంత తీవ్రంగా ఉంటుందంటే, అవతల వాడు గురువా, తనకన్నా ఉన్నతం అంటే నేను బాహ్యమైన దాంట్లో కాదు, జ్ఞానములో ఉన్నతం. సరే, మహాత్ములనండి, ఇలాగా ఎంతో మందిని అవమానం చేస్తాడు అహంకారం. మరి వాటికి తనని తాను సమర్థించుకుంటాడు తప్ప వాటిని అంగీకరించు. చూసారా జీవ లక్షణం? సినిమాల్లో కూడా చాలా చూశారు మహాత్ములను అవమానించేవాళ్ళు. ఇలా మరి ఇప్పుడు మిమ్మల్ని మీరు ప్రశ్నించుకోవాలి. ఒకడు ఎవడో, వాడు అజ్ఞానే, వాడు మూర్ఖుడే, కాదనడానికి లేదు. వాడు నిన్ను అవమానించినందుకు నువ్వు ఇంత ఇదైనప్పుడు, మరి గురువుల్ని నువ్వు ఎలా అవమానిస్తున్నావు? అదెందుకు నీకు? మళ్ళీ గురువులు నువ్వు అవమానించావని చెప్తే గానీ నీకు గుర్తించలేని అంధకార స్థితిలో ఉన్నావా? అంటే నీ యొక్క బుద్ధి ఎలా ఉందో నీవు చూసుకో. ఎందుకంటే చాలా చోట్ల మనకి ఈ బుద్ధి నిశ్చయం అనేది వస్తుంది. బుద్ధి వేరు, మనసు వేరు కాదు. జీవుడు వేరు కాదు. నీ మనసు, నీ బుద్ధి అన్ని నీవే. ఆ బుద్ధి తనకి ఇష్టం వచ్చినట్టుగా ప్రవర్తిస్తుంది. ఇది చూస్తోంది తప్ప, అంటే తాను అవమానించింది ఇది చేయటం లేదు. కానీ అది ఏ బంధమైనా సరే తనని అవమానించింది అంటారు, మీ బంధువులను అవమానించారంటారు, ఇలా రకరకాలుగా అన్ని సహించామంటారు. ఎన్నో అసలు. మరి ఇంత అనుభవించిన వాడివి ఇంకొకరిని ఎందుకు అవమానిస్తున్నావు? అది కూడా మహాత్ములు నానండి. ఇక చెప్పేదేముంది? పోనీ నీలో ఆ పశ్చాత్తాపం కలుగుతోందా? ఇది వివేక విచక్షణాలతోటి మీరు మిమ్మల్ని మీరు సరి చేసుకోవాలి. అక్కడ శంకరులు వెంటనే ఆ యొక్క మాటలోని సూక్ష్మాన్ని గ్రహించి క్షమించమని అడిగేశాడు. సరే, మనకు అది శివుడు అని చెప్పారు, అది వేరే విషయం. కానీ అక్కడ కనపడేది చండాలుడే. చండాలులో జ్ఞానులు ఉండకూడదని రూల్ ఎక్కడా లేదు. జ్ఞానం అనేది మతాన్ని బట్టో వయసుని బట్టో రాదు. నీ బుద్ధి నిశ్చయమైనప్పుడు నీకు జ్ఞానం కలుగుతుంది. మరి ఎందుకని ఇవి తెలియటం లేదు అంటే, నీ బుద్ధి నిశ్చయంతో నీవు ఎవరినైనా అవమానించగలుగుతావు, నిందించగలుగుతావు. ఒకరి నింద వింటున్నావు నువ్వు. గురువులను నిందించింది నువ్వు వింటున్నావు, అవును కదా అనుకుంటున్నావు. మరి గురు నింద వింటం గురువుని అవమానించినట్టు కాదా? ఇలా అనేక రకాలుగా జరుగుతుంది. మరి ఇవి ఎందుకు నువ్వు గుర్తించటం లేదు? నీకు జరిగిన అవమానము నీ బంధువులకో నీ వాళ్లకో వీటిని గుర్తిస్తున్నావు గాని నీవు చేసేది మనకి చెప్పబడుతూ ఉంటుంది లోకంలో. ఒకవేళ నువ్వు పక్కవాడికి ఎదురు వాడికి చూపిస్తే 4 వేళ్ళు నిన్ను చూపిస్తున్నాయి. నిజంగా నీవెవరిని అవమానించటం లేదా? ఒకరిని అవమానించితే అది గుర్తించి నువ్వు క్షమాపణ అడగగలుగుతున్నావా? మీరు గురువుల్ని అడగలేరు క్షమించమని. గురువు అది చెప్పే వరకు కూడా మీరు దాన్ని అంతటి అహంకారంలో ఉన్నారా? మరి మీరే ఆలోచించుకోండి. మీరు చేసే పనులు, గురువు తాను అవమానం పొందాడని దాన్ని చెప్పడమే. మీరెంతటి అధపాతాళంలో అగాధంలో పడిపోతున్నారు. తప్పుని చెయ్యటమే భయంకరం అంటే, ఆ తప్పుని గుర్తించకుండా వ్యవహరించడం ఇంకా పెద్ద ఘోరం.
అంత తెలియదా? మీకు అవమానం అదే విషయం మీకు జరిగింది అనుకోండి, మీరు అవమానం వెంటనే గుర్తించరు. అంటే ఇక్కడ అర్థం చేసుకోవాల్సింది ఏమిటి అంటే, నువ్వు ఒకరిని అవమానించి నీకు అవమానం జరుగుతోందని నువ్వు ఎలా అనగలుగుతున్నావు? నీ వివేకం ఏమైపోయింది మరి అప్పుడు? అంటే అహంకారమా జీవత్వమా అంటే ఏ స్థాయిలో ఉందో గ్రహించుకో. అంతటి అహంకారం దేనికి? దానివల్ల ఏమి నష్టపోతున్నావో కూడా గమనించని అహంకారం. గమనించినా ఏం పర్వాలేదనే ఇలా రకరకాల జీవుడిని బట్టి వాడి బుద్ధిని బట్టి. గురువే ఇది చెయ్యాలి అని. గురువు ఎందుకు చేస్తాడండి? బోధ చేస్తాడు, పోనీ కదా అని కొన్ని చెప్తాడు. గురువుకి ఏమిటి అవసరం నీతో? నీకు గురువు అవసరం కానీ గురువుకి నీ అవసరం లేదు. బాగా గుర్తుపెట్టుకో. గురువు తగ్గాలి, లేదా గురువు చెప్పాలి, గురువు పిలవాలి, ఇలాంటి ఎన్నో రకరకాల అభిప్రాయాలు మీ అందరివి. భయంకరమైన అభిప్రాయాలు, బాగా గుర్తుపెట్టుకో. నీ దోషాన్ని గమనించుకుని దోషరహితుడు కావాల్సింది నువ్వు. నువ్వు దోషం చేశావు అనడానికి కూడా, నీకు చెప్పడానికి కూడా కారణం కేవలం నిన్ను దోషరహితుడిని చెయ్యడానికే. చాట్ అనుకుంటే నష్టపోయేది నీవే. మనసులో గురువు మీద అపారమైన గౌరవం ఉందంటే, చేతల్లో లేనప్పుడు మనసులో ఉందని ఎలా ఇదవుతుందండి? మీరు ఒప్పుకుంటారా? వేరే వాళ్ళు మిమ్మల్ని అవమానించి, లేదండి పాపం వాడికి నువ్వంటే చాలా ఇది అంటే ఒప్పుకుంటారా? ఇది వివేక విచక్షణాలతో ఆలోచించటం అంటే. ఆ పరిస్థితి నీకు వచ్చినప్పుడు నువ్వేమిటి? ఇలా ఉంటాయి. ఇది ఎవరికి వాళ్ళు వేసుకోండి ప్రశ్న. ఎక్కడైనా మనస్ఫూర్తిగా క్షమాపణ చెప్పుకోగలిగారా? బాహ్యమైన వ్యక్తులకనండి, లేదా గురువులకనండి, మీరు చెప్పుకోగలిగారా? అహంకారం నశించి చెప్పుకోగలిగారా? తెలిసో తెలియకో అంటారు, ఇది ఇంకా అహంకారం. తెలిసి ఎన్నో తప్పులు చేశాను, క్షమించండి అని మటుకు ఏమన్నా దోషాలు జరిగాయా అని అడుగుతారు. జరిగాయా లేదో నీకు తెలియదా? ఇవన్నీ కూడా అహంకారపూరితమైన మాటలు. ఏం డౌట్ లేదు. డౌట్ లేకుండా అహంకారమే. తెలుసో తెలియక అన్న మాట ఎందుకు రావాలి? అంటే నువ్వు తెలిసి చేసిన దాన్ని ఒప్పుకోవటం లేదు. తెలిసి చేసిన దాన్ని ఒప్పుకొని వాడు తెలియక చేసిన దాన్ని ఒప్పుకుంటావా? ఏదో ఇది ఒక ప్రగల్భాలు అర్జునుడు పలకలేదు. యుద్ధంలో అందరు చనిపోతాడని తెలిసి యుద్ధానికి వచ్చి అక్కడ ఏడిస్తే ఏం లాభం? కృష్ణుడి దగ్గర రాయబారానికి వెళ్ళాడు, యుద్ధ సన్నాహాలు అయ్యాయి, అన్నీ అయ్యాయి. అదేం ఒక్క రోజులో జరిగిన నిర్ణయం కాదు. అన్నీ జరిగాయి. అన్నీ జరిగిన తర్వాత యుద్ధ భూమిలోకి వచ్చి ఏడిస్తే ఏం లాభం? అందుకనే కృష్ణుడు ప్రగల్భాలు పలకన్నాడు. ప్రగల్భాలు అంటే ఇక్కడ గొప్ప అని కాదు, ఇగో ఇలాంటివి అంటే తెలిసి ఎందుకు అలా చెయ్యటము అని అర్థం. కానీ మీ తప్పులు ఎప్పుడైతే మీరు గుర్తిస్తారో, అది ఒకరికి అవమానించింది కావచ్చు, ఏదైనా కావచ్చు, మీ దోషం మీరు గుర్తించి వారిని క్షమాపణ అడగగలుగుతున్నారా? మరలా ఆ దోషం చేయకుండా ఉంటున్నారా? ఇవి చాలా ముఖ్యమైన పాయింట్స్. నిజంగా క్షమాపణ చెప్పేవాడు మనసా వాచా కర్మణ మరలా ఆ దోషం చేయడు, మరలా ఇంకొకరిని అవమానించడు. ఎవరైనా సరే, తన కింద వాళ్ళనైనా సరే, ఎవరినైనా సరే ఉపాధిని బట్టి గౌరవించమని చెప్పాడు కృష్ణ పరమాత్మ. అంతే తప్ప నీకన్నా కింద వాళ్ళనో ఇంకోళ్ళనో అవమానించమని ఎక్కడా చెప్పలేదు. గౌరవించండి అనే చెప్పాడు. వారితో అభిమానపూర్వకంగానే మాట్లాడాలి తప్ప నీకు అధికారం ఉంది కదా అని ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడాలి.
ఇవి ఎన్నో ఉంటాయి ఇలా కన్సిడరేషన్. కాబట్టి ఒకరు నీకు చేసింది నువ్వు అవమానం అన్నప్పుడు మరి నువ్వు ఇంకొకరికి చేసింది ఏమిటి? సేమ్ సిచ్యుయేషన్ లో మీరు ఎలా ఫీల్ అవుతారని ఒక్కసారి ఆలోచిస్తే. అందుకనే కాలితో చీమలని వాటిని కూడా ఇది చెయ్యొద్దని చెప్పారు, ఎందుకంటే వాటిల్లో కూడా పరబ్రహ్మ స్వరూపమే. తన్నకూడదు అని చెప్పారు వేటిని కూడా. ఎందుకు ఒక మనిషికి కాలు తగిలితే కళ్ళకు అద్దుకుంటారు? అతను కూడా పరబ్రహ్మ స్వరూపం. చిన్నపిల్లలకి కాలు తగిలినా కూడా, ఎందుకంటే అందులో కూడా ఆ పరబ్రహ్మమే ఉంది. అలాగే జీవరాశులన్నిటిలో ఒక చెట్టును కూడా తన్నకూడదు. వాటిల్లో కూడా జీవం ఉంది కాబట్టి వాటి నుంచి నువ్వు ఫలాలు పుష్పాలు అన్ని తీసుకుంటున్నావు. జీవం లేనిది ఏది నీకు ఏది ఇవ్వలేదు, జడమైన వస్తువు. కాబట్టి ఒక దాంట్లోంచి నువ్వు ఒకటి పొందుతున్నావు అంటే దానిలో ఆ పరబ్రహ్మ శక్తి ఉందని అర్థం. సో ఇక్కడ ఆయన చెప్పాడు, ఆ, అనుభవమునకు అంటే ఈ అవమానము నిన్ను స్పృశించుటకు వీలు లేని అనుభవం, అంటే నువ్వు అయ్యో నేను అవమానం పొందాను అనుకోకుండా ఉండడానికి జ్ఞానస్థితి ఎందుకు. కాబట్టి ఇక్కడ గురువు తనకు అవమానం జరిగిందని కాదు, మీకు అలా ఒకవేళ గురువు గనక తనకు అవమానం జరిగిందంటే మళ్ళీ మిమ్మల్ని రాణిస్తాడా, మీతో మాట్లాడతాడా? క్వశ్చనే లేదు. మీరు ఆప్షన్ లేని వాళ్ళతో మాట్లాడొచ్చు కానీ అదేదో అంటారు కదా, గడ్స్ పెట్టుకుంది లోపల అని. మనసులో మీకు ఆ భావన నశించదు. కొన్ని సంవత్సరాల క్రితంతైనా మీరు గుర్తు పెట్టుకుంటారు వాడు అవమానం చేశాడు. వాడితో మీరు ఉండలేరు, వాడికి మంచి చెప్పలేరు, బాగా అయిందనే భావిస్తారు. ఇలా ఎన్నో, ఇవన్నీ జీవ లక్షణాలు. కాబట్టి జీవత్వానికి అతీతంగా ఉండమని చెప్తున్నారు, గుణాలకు అతీతంగా ఉండాలి. అప్పుడు ఆయన చెప్తున్నాడు ఎలా, ఏమిటి అంటే ఒక ఇదిగా తనని తాను జ్ఞాన స్థితిలో ఉంచుకోవడానికి. అవమానం కలిగేది ఎవరికి? ఆ సమయంలో సమ్మానము అంటే గౌరవం మొదలైన కామన యొక్క పాశమునకు కట్టువేయబడి ఉన్నాను. నా మనస్సు అప్పుడు దైవత్వం కాక ఈ యొక్క రాగద్వేషాలతో కూడి ఉన్నది. శరీరము మనస్సు బుద్ధి అను వాటిపై అభిమానములో మత్తుడనై ఉన్నాను. విలాసముల యందు వివేకాన్ని కోల్పోయి ఉన్నాను. అంటే ఈ అవమానాలన్నీ పొందేటప్పుడు ఈ వీడి యొక్క బుద్ధి అనండి మనస్సు అనండి ఏదైతే అన్ని ఒకటే అనుకున్నాం కదా, ఇలా ఉన్నాయని చెప్తున్నారు. నేను పరమాత్మను, నేను పరమాత్మను అని, పరమాత్మను నేను పరమాత్మను అని విస్మరించి అహంకార మమకారములకు వసుడై ఉన్నాను. వాడిలో మంచితనం లేదప్పుడు. చాలా జరుగుతాయి అవమానాలకి, ప్రాణాలు కూడా పోయే సంఘటనలు బాహ్య ప్రపంచంలో మీరు చూస్తూనే ఉంటారు. ఒక అవమానం భరించలేక ప్రాణాలు తీసుకున్న వాళ్ళు ఉన్నారు, అవతల వాడి ప్రాణాలు తీసిన వాళ్ళు ఉన్నారు, సినిమాల్లో అయినా సరే. ఈగో అంటే ఏంటండి? అహంకారమేగా మరి. ఆ అహంకారంతో ఎంతకైనా తెగిస్తారు. అహంకారం వాడిని అధపాతాళానికి నెట్టేస్తా. అసలు అహంకారమే భయంకరమైన లోయ, బురద గుంటది. ఎంత అవమానంగా ఉంటాడంటే వాడిహ, నాకు అవమానం జరిగిందని అన్ని వాడనుకునేవే. అవతల వాళ్ళు అనకపోయినా వీడు భావించేసేసుకుని నాకు అవమానం జరిగింది, వాళ్ళు నన్ను ఇలాగా భావించారు అలాగా భావించారు అంటాడు. అది వాడి కర్మ, ఏం చేస్తారు? వాడు అలా అనుకుంటాడు. వాడితో మీరు తాదాత్మ్యత చెందక్కర్లే. అలా కాదురా అని వాడికి చెప్పినా అర్థం కాదు, ఎందుకంటే వాడు అర్థం చేసుకోని ఉంటుంది. ఇది ఇంతే అనుకుంటాడు, వదిలేండి వాడు. పరమాత్మనే మీరు భావన చేస్తారు. నన్ను నేనే స్వయముగా అవమానించుకొనుచున్నాను, నాకు నేనే శిక్షను విధించుకోవాలి.
ఇతరులు చేసే అవమానం నా దరికైనను చేరదు. కానీ ఎప్పుడైతే విచక్షణ ఉంటుందో వాడు అప్పుడు మౌనంగానే ఉంటాడు. అవమానం జరిగినప్పుడు అనండి, ఎక్కడ అవమానం బియాండ్ ఉంటుందో అక్కడ వాడిలో రియాక్షన్ వచ్చి తీరుతుంది, సందేహం అని. ఎందుకంటే నీవు పరబ్రహ్మం అయినప్పుడు, నీ మనసులో పరబ్రహ్మముకు తప్ప అన్య స్థానం లేనప్పుడు జీవుడు లేడు, అక్కడ కేవలం పరబ్రహ్మమే ఉన్నాడు. కృష్ణుడికి అవమానం జరగలేదా? కృష్ణుడు దేవుడండి, ఆయన దేవుడుగానే పుట్టాడు. అయితే మటుకు అవమానాలు భరించాలని ఎక్కడుందండి? కృష్ణుడు పరమాత్మని తెలిసి అవమానించిన వాళ్ళు లేరా? బోల్డ్ మంది. మీరు చదివారు ఎన్నోసార్లు భారతాలు ఇవన్నీ చదివారు. కృష్ణుడికి ఎంత అవమానం, దొంగ అన్నారు కృష్ణుడిని, నింద వేశారు. ఆయన పరమాత్మని తెలిసి కూడా నింద వేశాడు. ఆయన ఆ నిందను రూపుమాపడానికి అదొక లీలగా చేశాడు. అది అది మనకి ఉపయోగపడింది కలికాలంలో అని మీరు ఎంత సమర్థించినా, అక్కడ జరిగిందైతే నిజమే కదా, వాడు అవమానం చేసింది అవమానమే కదండి. నువ్వు దొంగవి అంటే, పరమాత్మని తెలిసి దొంగ అంటే, ఇలా ఎన్నో. రాముడికి అవమానం జరగలేదు. రేపు పొద్దున్నే పట్టాభిషేకం అంటే, రాముడైతే పాపం మామూలు మనిషే కదా, పట్టాభిషేకం అని చెప్పి టాట్ నువ్వు అడవులకు వెళ్లాల్సిందే, మొత్తం అన్ని ఆ యొక్క రాజ మొత్తం నగలు తీసేయాలి, వనవాసం బట్టలు వేసుకోవాలని అన్నప్పుడు మరి అవమానం కాదు, అందులో రాజకుమారుడు. కానీ అతనికి ఈ యొక్క అద్వైతం అప్పటికే బోధించబడింది కాబట్టి ఏమీ మాట్లాడకుండా, ఒక్క మాట మాట్లాడకుండా, ఆ అద్వైతము లక్ష్మణుడికి వంట పట్టలేదు. అందుకని లక్ష్మణుడు ఆగ్రహించాడు, నిన్ను అలా అంటారా, నీకు ఇంత అవమానం చేస్తారా అని చెప్పి ఆయన కత్తి దూశాడు. భరతుడికి కొంత కోపము వచ్చింది, వచ్చిన తర్వాత జరిగింది విని. కానీ రాముడు ఎక్కడన్నా ఇదయ్యాడు, ఎందుకంటే ద్వైతం వంట పట్టింది ఆయనకి, అద్వైతం. కాబట్టి నిశ్చల స్థితిలోనే ఉన్నాడు. రావణాసురుణ్ణి సంహరించడానికి ఇంద్రుడు కూడా వచ్చి చెప్పాడు, నేను వస్తాను పద, వెళ్ళిపోయి మనం సంహరించేద్దాం. కానీ ఆయన మానవుడిగా తన ప్రోటోకాలే చేశాడు. సీత కూడా ఆ హనుమంతుడు రామ్మ భుజాల మీద తీసుకెళ్ళిపోతాను రావణ అంటే ఆవిడ ఒప్పుకోలేదు. అంటే ఆ రోజుల్లోని పద్ధతి అంటే ఏ రోజుల్లో అయినా భర్తే రక్షించాలని అన్నది. రావణాసుడికి అంత, రావణాసుడు మరి ఈ చెప్పక్కర్లా, గడ్డి పరగ వేసింది. వాడు మోహంతో ఉన్నాడు కాబట్టి వాడు అవమానాన్ని భరించేసి ఆవిడ ఏం చేయాలి. అదే ఇంకోడైతే భరిస్తాడండి, గడ్డి పరక నువ్వంటే సంహరించేసేవాడు అవతల వాడు. వాడికి సీత మీద మోహం ఉంది కాబట్టి దాన్ని చూసారా. జీవ లక్షణాలు ఇవే, రాక్షస లక్షణాల నుండి జీవ లక్షణము రాక్షస లక్షణం ఒకటే. ఎందుకంటే మీ బుద్ధి బుద్ధి ప్రకారమే మీరు ఇది చేస్తారు. అవమానాన్ని సహిస్తారు మీరు, ఆప్షన్ లేనప్పుడు, అవసరం ఉన్నప్పుడు, ఇందా చెప్పినట్టుగా మీకు అక్కడ ఏదైనా ఇది ఉన్నప్పుడు మీరు సహించి తీరుతారు. అయితే అద్వైతం తెలిసి సహించటం వేరు, అవసరానికో స్వార్థానికో సహించటం వేరు. బాగా గుర్తుపెట్టుకోండి, అది ఇది ఒకటి అవ్వదు. నేను చాలా భరించానండి అని నువ్వంటే, నిజంగా ఏ ద్వేషభావం లేకుండా నువ్వు గనక సహిస్తే అది నిన్ను అద్వైతానికి తీసుకెళ్తుంది డెఫినెట్ గా, అందులో ఏం సందేహం లేదు. కానీ నువ్వు మనసులో భావాన్ని పెట్టుకుని అది సహిస్తే అది నిన్ను అద్వైతానికి తీసుకువెళ్ళాలి. ప్రతీకారం కోసం ఎదురు చూస్తూ ఉంటుంది, సమయం వచ్చినప్పుడు నేను చూస్తానండి ఎవరినైనా సరే. అందుకనే కృష్ణుడు చక్కగా చెప్పాడు, ఒరే వాళ్ళ ఉపాధిని బట్టి నువ్వు గౌరవించవలసిందే తప్ప అవమానించే హక్కు నీకు లేదు. అవమానము నీ ఆత్మజ్యోతిని జాగృతం చెయ్యాలి, అవమానం నీ విస్మృతిని దూరము చేసి స్మృతిని ఉద్బోధం చెయ్యాలి, అవమానము క్షోభను కలిగించరాదు,
మనఃప్రసాదమును కలిగించాలి. అవమానం కలగగానే సాధకునిలో ప్రసన్నత ఉప్పొంగాలి. సాధకుడు నా స్మృతిని ఉద్బోధించడకు భగవానుని దూత కాదు కాదు భగవానుడే స్వయంగా వచ్చాడు. ఇది గొప్ప సౌభాగ్యం. ఇది జీవనంలోని అపూర్వమగు సందర్భం. ఇన్ని అక్కర్లేదులేండి. గురువు బోధలో చెప్తారు. అరే అలా మీరు కూడా అనుకుంటారు కదా, ఏదోలే భగవంతుడు అలా చేశాడు అది అంటే సమర్థించుకోవడం. ఎన్నో సహించానండి అది ఇదని. కాబట్టి ఇక్కడ అవమానం జరిగింది అని ప్రతిసారి ఇలా చేయమని ఏం చెప్పలేదు. నువ్వు నిజంగా మనసులో కూడా ఏ భావం లేకుండా నిశ్చలంగా ఉండగలిగినప్పుడు అది అపూర్వమే. ఈయన మాటల్లో చెప్పాడు ఒక డైలాగుల్లో. కాబట్టి అంటే ఒక అవమానం జరిగినప్పుడు నీలో ఆవేశం కాకుండా అంటే ఆ ప్రకంపనలనండి వేరేవన్నీ రాగద్వేషాలు కలగకుండా నీవు మౌన స్థితిలో ఉండగలిగితే అంటే స్వార్థం కూడా ఉండకూడదు అక్కడ. అమ్మా. అప్పుడు అది మిమ్మల్ని ఉన్నతులుగా చేస్తుంది. సరే కోపం కూడా మంచిదా? అయితే కోపము మొదట అవతల వారికి ఉద్వేగాన్ని కలిగిస్తుంది అనేది అబద్ధం. మొదట కోపం అనేది నీలోనే ఉద్వేగం కలుగజేస్తుంది. అయితే జ్ఞానులకి గురువులకి కోపం లోపల నుంచి ఏం రాదు కాబట్టి వాళ్ళేం ఉద్విగ్నత చెందరు. అమ్మా. మామూలుగానే ఉంటారు. అరిచిన రెండో సెకండ్ నుంచి మళ్ళీ మామూలుగా ఉండగలుగుతారు వాళ్ళు. అదే మామూలు వాడు ఉండగలుగుతాడండి? లేదమ్మా. మీ అందరికీ అనుభవమే. ఇంకా కోపాలు వస్తాయి. అవతల వాళ్ళని తిడుతున్నారు కదా, కొంచెం అప్పుడప్పుడు అరుస్తున్నారు కదా. అమ్మా. అప్పుడు ఆ ఆ ముందు ఆ వెనకాల ఆ తర్వాత కూడా కొంత ఆ పరిస్థితి ఉంది కదా మీలో, మీ మాటల్లో అనండి చేతల్లో అనండి ఏదైనా సరే. ఉంటున్నాం. నీవు ఉంటుంది. ఇతరులకు ఉద్వేగమును కలిగించుటకు ముందుగా నీకు నువ్వు ఉద్వేగాన్ని కలిగించుకుంటావు. మరి అరవాలంటే ముందు లోపల నుంచి రావాలి కదండి. మొహం మాడిపోతూ ఉంటుంది. ఏం మాటలు అనాలని ఆ కటువుగా వస్తుంది, కఠినత్వమే ఉంటుంది మాటలో, వేరేగా ఏం ఉండదు. మాటల ఇది కూడా అలా ఉంది. కాబట్టి ఇది ఈ కోపం అనేది నిప్పు. అది ముందు తాను పుట్టిన స్థానాన్ని తగలబెట్టి తర్వాత ఇతర స్థానాన్ని తగలబెడుతుంది. హృదయంలోనే ఆ యొక్క కోప భావం మొదట. సరే కొంతమందికి కోపంగా మొహం ఎర్రబడుతుంది, కన్నులు ఎర్రగా, ఇవన్నీ చెప్తున్నారులేండి. ఎన్నో రకాల కోపం అందరికీ అందరి ఒకే విధంగా ఉండదు కదా. కాబట్టి ఏమండి జ్ఞానులు గురువులే కోపడతారు నేను కోపడితే ఏంటండి అని అనకూడదు. లేదు. అంటే నిజంగా సరైన కోపము. పిల్లలు తప్పుదారిలో ఉన్నారు, పిల్లలకి అది ఏ బంధమైనా వాళ్ళు తప్పుగా చేస్తున్నప్పుడు మీరు వారి మీద కోపట్టడంలో దోషం లేదని బోధనలో చాలా సార్లు వచ్చింది. కృష్ణుడు కూడా అదే చెప్పాడు. అయితే కృష్ణుడు యుద్ధం చేయమని ఎందుకు చెబుతాడండి? నోరు మూసుకుని యుద్ధం చేయ అంటాడు. రకరకాల శబ్దం అంటే అపభ్రంశపు మాటలు నోటి నుండి వెలువడతాయి. ఏ శబ్దంలో వినుటకైనా సమ్మతము కాదో అలాంటి మాటలు వస్తాయి. ఇక ఆ కోపంలో అనండి ఆవేశంలో అనండి చేయకూడని పనులు కూడా చేస్తారు. ఇక రకరకాలు ఇంకా చెప్పడం ఏముంది, మీ అందరికీ అనుభవమే కాదు. క్రియకు కామనకు ఆలోచనలకు ఆఘాతం కలిగినప్పుడే కోపం వస్తుంది. మరి నేను ఇతరులకు విరుద్ధముగా ఆచరించినప్పటి మాట ఏమిటి? ఇందాక చెప్పుకోలేదు, అవమానం. అవమానం ఈజ్ నథింగ్ బట్ కోపమే కదండి. అమ్మా. మీరు చేసిన అవతల వాడు చేసిన అదే. కాబట్టి మీరు చేసినప్పుడు మరి వాడికి రాదు ఆ కోపం. వస్తుంది. చిన్న పిల్లలు కూడా కోపం, వాడికి నచ్చింది చేయకపోతే వాళ్ళు కోపం, నాకు కోపం వచ్చింది అంటారు వాళ్ళు మాటలు. అవతల వాడి మీద కోపంగా అరిచినప్పుడో లేదా అవమానం చేసినప్పుడో మరి నీకు ఎలాంటి భావన కలుగుతోంది అనేది నువ్వు ఎప్పుడైనా ఆలోచించావు? ఎస్, అవతల వాళ్ళు తప్పు ఉంది, నువ్వు చెప్పడంలో దోషం లేదు. తల్లిగా అంటే ఏ బంధమైనా సరే, తల్లిదండ్రులైనా సరే ఇంకోళ్ళైనా సరే
అవతల వాడు అధర్మంగా ఉన్నప్పుడు నువ్వు కోపగించుకోవటంలో దోషమైంది. అయితే ఆ దోషం క్యారీ ఆన్ అవుతుందా, అక్కడ వరకే ఉందా? పని వరకే ఉందనుకోండి, అదేం పెద్ద ఇబ్బంది కదా. సరే, అవతల వాడు దాన్ని ఎలా అయినా తీసుకోవచ్చు, అవమానంగా తీసుకోవచ్చు. అయ్యో ఇది నిజంగా నేను తప్పు చేశాను కదా అనుకునే వాడికి బుద్ధి చక్కగా ఉంటుంది, వాడు ప్రశాంతంగా ఉండగలుగుతాడు. ట్యాక్ నన్ను అన్నారా అంటే ఇక యుద్ధం మొదలవుతుంది కదా. కాబట్టి కర్తృత్వం యొక్క బరువు నెత్తికి ఎలా ఎత్తుకొనవలే? అంటే నేను అన్న భావన ఉన్నప్పుడే కదా ఈ గోళలన్నీ. కర్తృత్వం అవును. కర్తృత్వ నేను అన్నప్పుడే నానా గోళలు. కామన కల్పన ఇవి సరికాదు. ఇట్టి కామనలను కల్పనలను ఎందరు జనులు చేశారో కొందరివి సఫలము, కొందరివి కాదు. కాబట్టి మమకారాన్ని కలిగి ఉన్న జనులు మరలా చచ్చుచు పుట్టుచు నానా భావన. అంటే కోరికలు ఉన్నవాడు, అది బంధాల పట్ల ఎక్కడైనా కావచ్చండి, వస్తువుల పట్ల అయినా సరే. డబ్బు వ్యామోహం వాడిని పాముగా మేక అలా రకరకాల జన్మలు ఎత్తలేదు. అవన్నీ మీకు జ్ఞానం కలిగించడానికి చెప్పబడ్డాయి, అవన్నీ జరిగినవే, అందులో సందేహం ఏం లేదు. వేరేగా సరే జన్మ గురించి ఆలోచించటం ఎందుకండి? ఇప్పుడు మీకు వ్యామోహం ఉంది అనుకుందాం, ఉన్నవాళ్ళు ఒప్పుకోవాలి. అది డబ్బు మీద, వస్తువుల మీద, బంధాల మీద, ఏది అయిన మీద సరే ఉన్నప్పుడు అది మిమ్మల్ని ఎంతటి బాధ అనండి, దుఃఖం అనండి, శారీరక శ్రమ అనండి, దేనిగా అయినా సరే అది మిమ్మల్ని బాధిస్తుందా లేదా అనేది మీకే తెలుసు. మీరు ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా సరే అది మీకు నిద్ర కూడా పట్టనివ్వదు ఒక్కొక్కసారి. తెలుస్తుంది. తెలుస్తుంది. రకరకాల ఎన్నో, ఒకటేమిటి ఎన్నో రకాలు కదా, ఎన్నో విషయాలు దైనందిన జీవితంలో. కామనలు సంకల్పనలు ఉంటాయి, సంకల్పములు. దాన్ని బట్టి నీ బుద్ధి మారిపోతూ ఉంటుంది. అది చిన్నదా చితకదా అసలు ఎలాంటిది, దానివల్ల ఇంకోట ఏమీ ఉండదు. అందుకనే కామ క్రోధ లోభ మోహాలు అన్నారు. లోభత్వం కూడా ఎన్ని రకాలండి, ఇది అదని ఎలా చెప్తారు? ఒకసారి లోభత్వం, ఒకసారి కామము, ఒకసారి ఇంకోటి, ఇంకోసారి ఇంకోటి జీవుడివి. అందుకే కామ క్రోధ లోభ మోహాలని చెప్పేశారు. ఇవి ఎన్ని రకాల మీ అందరు అనుభవించిందే, ఇంకా స్టిల్ కొంత వాడుతూనే ఉన్నారు. కోరికలు కామాలంటే ఎన్ని రకాల కోరికలు అంటే రకరకాలు. క్రోధం, లోభం, మోహం, మళ్ళీ అన్నీ ఒకటే, ఇందులో వేరేగా లేదు, కానీ వాటి కేటగిరీలు చేశారు. లేదా మీ యొక్క ప్రవర్తన, అందుకనే దైనందిన జీవితంలో మీరు చేసేటప్పుడు ఆలోచించండి, నిజంగా మీరు కరెక్ట్ గా ఉన్నారా? మీ విధి మీరు, మీ ధర్మాన్ని మీరు చేస్తున్నారా? ఆలోచించుకోండి. మీ ధర్మం మీరు చేయటం లేదంటే మీరు అధర్మపరులే. మీకు సుఖం ఎలా ఉంటుందండి, ఆనందం ఎలా లభిస్తుంది? కర్మ అనుభవించవలసింది. కర్త కాబట్టి నువ్వు భోక్తవి కూడా నువ్వే అవుతావు. నువ్వు ఏ కర్మ చేసావో ఆ కర్మ నువ్వు అనుభవించక తప్పదు. ఎందుకంటే అక్కడ నువ్వు ఏదో ఒకటి వాడావు, కామ క్రోధ లోభ మోహాలు అనే వాటిల్లో ఏదో దాన్ని వాడేవు. నిన్ను నువ్వు సమర్థించుకున్నావు, నీ విధి నువ్వు చేయలేదు, నీ ధర్మాన్ని నువ్వు ఆచరించలేదు. ఈ కామ క్రోధ మోహ లోభాలు అనేవి ధర్మములు ఎప్పటికీ కావు. అవి ధర్మాలు కావు కాబట్టి నువ్వు అనుభవించవలసిందే. ఈ కామ క్రోధ లోభ మోహాలు గురువుల పట్ల చేస్తే గురువులకు దూరం అయిపోతారు. అనిపించవచ్చు, గురువుకు దూరం అయితే ఏమవుతుందండి, మేము ప్రవచనాలు వింటూనే ఉన్నాము, లేకపోతే ఇంకోటి ఏదో చేస్తూనే ఉన్నాము అంటే దానివల్ల ఏం ప్రయోజనం కలుగుతుందండి మీకు? విన్నంత సేపే, తర్వాత ఏ లక్ష్యం కోసం గురువుని పట్టుకున్నారో ఆ లక్ష్యం నెరవేరుతుందా మరి ఈ జన్మలో? ఈ జన్మ గురువుని వదిలేస్తే, గురువు పట్ల వేరేగా ఉంటే మరి మళ్ళీ మానవ జన్మ గురువు ఎందుకు లభిస్తాడండి మీకు?
లేదమ్మా. ఈ సూక్ష్మాలన్నీ అర్థం కావాలి కదా. ఇవన్నీ గురువు కోసం కాదండి, మీకోసం చెప్పబడుతున్నాయి. మా అట్లా గురువు జన్మలో అవసరం లేదు, ఏది అవసరం లేదు మరి. కానీ ఈ యొక్క విచక్షణ మీలో కలగకపోతే, ఆ కలగట్లేదని గురువులు అన్ని విడదీసి చెప్పడం జరిగింది. ఇది మరి కలికాలం కాబట్టి, పూర్వజన్మ వశిష్ఠుల వారు ఇంత విపులంగా ఏం చెప్పలేదు. అష్టావక్రులు వీళ్ళందరూ కలికాలం వీడి బుద్ధి ఎప్పుడు చూసినా వంకరగానే ఉంటుంది కదా అని ఇంత విపులంగా మీకు తెలియబడుతుంది. సామెత క్షణ క్షణములు జవరాండ్ర చిత్తములు అన్నారు, కాదు జీవ లక్షణాలు. వాడంతే, వాడికి ఇష్టం ఉంటే ఆహా అంటాడు, ఇష్టం లేకపోతే విమర్శిస్తాడు. అది ఏదైనా సరే తన పని ఉన్నప్పుడు మళ్ళీ వస్తాడు. ఇది చూడండి అత్యంత, దీన్ని ఏమనాలండి అంటే, అవసరం ఉన్నప్పుడు గురువు గొప్పవాడు, అవసరం తీరిపోయాక గురువు ఎవరో నేనెవరో చూడనట్టు యాక్షన్ చేస్తారు. రకరకాలు, ఎందుకంటే మీడిగా ఇలా ఉంటుంది అలా ఉంటుంది. మీ ప్రవర్తనలు మీకు తెలుసు, మీ వ్యవహారం మీదే, మీ బుద్ధిదే, మీ మనస్సుదే. కాబట్టి ఎవరితో ఎలాంటి వ్యవహారం చేస్తున్నారు, ఎలా ఉంటున్నారు, ఇవన్నీ కూడా విచక్షణతో మిమ్మల్ని మీరు సరి చేసుకోవాలి. మీ బుద్ధి సరి అయితే, మీలో కర్త లేకపోతే కర్తృత్వం లేదు, కాబట్టి భోక్త లేదు. కర్త భోక్త లేకపోతే మీ అంత ఆనందంగా ఎవరు ఉండలేరు, హాయిగా ఉండొచ్చు ఆనందం. కర్త ఉన్నప్పుడే భోక్త వస్తాడు, ఆనందం వలదు. కాబట్టి ఏమిటి చేయాలో మీకు మీరు నిశ్చయించు, ధర్మంగా ఉన్నారా. కాబట్టి ఇక్కడ గురువుల అనుగ్రహం కావాలన్నాడు. గురుదేవ మీ దయ మరియు ఆశీర్వచనం సర్వదా నాకు తోడుగా ఉండాలి అని. సర్వదా తోడుగా ఉండాలి అంటే మీ ప్రవర్తన ఎలా ఉండాలి, గురువు పట్ల కావచ్చు, వేరే వారి పట్ల. గురువు అంటే గురువు ధరించిన దేహం ఒక్కటే గురువా? మీకు కనపడేవి, మీరు వ్యవహరించేది అంటే మీ దైనందిన జీవితంలో మీరు ఎవరెవరితో అనండి, దేంతో అయినండి, సర్వము బ్రహ్మమే అయినప్పుడు, అన్ని బ్రహ్మ స్వరూపాలే అయినప్పుడు అన్ని గురు స్వరూపాలు. అప్పుడు మీ బుద్ధి మారదు. అవతలి వాడు ఆ యొక్క బుద్ధితో ఉండకపోవచ్చు గాక, వాడి బుద్ధి విమర్శాత్మకమే అయి ఉండవచ్చు గాక, వాడి అవసరానికి అంటాడా, అవసరం లేకపోతే ఇంకోలాగా. గురువు దగ్గర కూడా మామూలుగానే ప్రవర్తించవచ్చు గాక, అంటే వాడి యొక్క గొప్పతనం అనండి, ఇంకోటి అనండి, ఇవన్నీ కూడా పిల్లల లక్షణాలు అవన్నీ, అవన్నీ ఒట్టిగా సమర్థించుకోవాలి. నీ బుద్ధి ఎలా ఉంది ఎవరికి వాడిని నిర్ణయించుకోవాలి, ఎందుకంటే ఎవరిని వాడే ఉద్ధరించుకోవాలని చెప్పాడు మనం. పరమాత్మ చెప్పకపోయినా అవునే అదే, నువ్వు వేరే వాడి మాటలు విన్నప్పుడు నువ్వు ఎలా బాగుపడతావు, నీ బుద్ధి ఏమైంది అన్నప్పుడు నీ దగ్గర సమాధానం ఉన్నదా, సమర్థించుగా. విచారము నాది అను మాట పరిహాస యోగ్యమైనది. విచారములు ఇంతవరకు ఎంతమంది బుద్ధిలో ఉదయించి అస్తమించినవో, ఈ విచారము బుద్ధి యొక్క మౌలికమగు ఉపహారము అని తలపోయుట మూర్ఖత్వం. అంటే నెగటివ్ విచారం నేను చెప్పేది, పాజిటివ్ గా చక్కగా ఆనందంగా ఉండే అనే బుద్ధి కాకుండా, ఇలాంటి కోపాలు, అవమానాలు అనుకోవటం, నాకే జరిగింది అనుకోవటం, మరి నీకు జరిగితే నువ్వు చేసిన అవమానమో అన్న విచారం లేకపోవటం, వాడు నన్ను అవమానిస్తాడా అన్న విచారమే తప్ప, అయ్యో నేను కూడా వాడిని అవమానించాను అలా చెయ్యకూడదు కదా అన్నది నీకు లేదు. ఇదే బాధ. కాబట్టి అలాంటి విచారం
చెయ్యకపోవటమే మూర్ఖత్వం అన్నాడు. అవిచారముచే, అజ్ఞానముచే, మూర్ఖత్వముచే కోపం కలుగుతుంది. అంటే నీది తప్పు అని నువ్వు అంగీకరించకపోవటం వల్ల కదా ఈ తలకాయ నొప్పి అంతా. ఉమ్. నువ్వు చేసిన దోషం నీకు అర్థమైతే అవతల వాడి మీద కోపం ఎందుకు వస్తుందండి? రాదు. అదే. ఇక్కడ జరిగేది అదే. ఎవడికి కోపం వస్తుంది? నిన్ను నిలదీసిన వాడికి, లేదా నీది తప్పు అని చెప్పుతున్న వాడికి, వాడి మీద నీ కోపం. నిజంగా మంచివాడో బుద్ధిమంతుడో బుద్ధి సరిగ్గా ఉన్నవాడో అయితే ఎందుకు ఇలా జరుగుతోంది అంటాడు. అంతేగాని మూర్ఖంగానో పట్టుదలగానో వాడు అన్నాడు కదా అని మళ్ళీ అలాంటి పనులే చేయదు. ఎందుకంటే వాడి మూర్ఖత్వం వాడు. వాడు అలాంటి పనులే చేస్తాడు. వాడు అన్నాడు కదా అని ఇంకొంచెం చేస్తాడు. దానివల్ల ఎవరికండి నష్టం? బాహ్య ప్రపంచంలో అయినా వాడికే నష్టం. మీరు అందరూ రేపు పొద్దున్న నీకు అర్థం అవుతుందిరా, ఇప్పుడు నీకు ఎంత చెప్పినా అర్థం కావటం లేదు అని బంధాల పట్ల అనరు. కాబట్టి అజ్ఞానముచే, మూర్ఖత్వం. అజ్ఞానం ఏం లేదండి, అందరికీ అజ్ఞానం ఎక్కడుందండి బాహ్య ప్రపంచంలో? వాళ్ళంత తెలివి గల వాళ్ళు ఇంకోళ్ళు లేరు. నాకు తెలుసు అంటారు కదా, ఉంటుంది అహంకారం. అంటే వీటన్నిటికీ పరిష్కారం నీ దగ్గరే ఉంది, నీ బుద్ధిలోనే ఉంది. ఎక్కడ వేరే చోట లేనే లేదు. మూర్ఖుడితో వాదించి ఏమిటండి ఉపయోగం? లేస మాత్రమైన ఉపయోగం లేదు. ఏమిటి ఉపయోగం దానివల్ల? మూర్ఖుడితో వాదించి ఉపయోగం ఏమీ లేదు. ఆ జ్ఞానం నీకు కలిగింది అనుకోండి, వాడికి బుద్ధి చెప్పడం కూడా మానేస్తారు. ఎందుకండి వాడికి బుద్ధి చెప్పడం? వాడు నాకు తెలుసోనో ఇంకోటో ఏదో అంటున్నాడు కదా, మరి వాడికి బుద్ధి చెప్పడం ఎందుకండి మీరు? దానివల్ల ఉపయోగం ఏముంది? ఏం ఉపయోగం లేదు మీకు. ఉపయోగం లేని పనులు చేసి ఎందుకంటే ఆయాసం తెచ్చుకోవటం. ఇక్కడ చెప్పబడేది అదే. ఎందుకురా నీకు ఆయాసం? దానివల్ల ఉపయోగం ఏమీ లేదు. అందుకని మూర్ఖులకు దూరంగా ఉండమని చెప్పలేదు. దూరంగా ఉంటే సరిపోతుంది కదా. వాడినేదో బాగు చేయాలని మీరు తాపత్రయపడినందువల్ల ఏమీ ఉపయోగం లేదు. అసలు ఎవరినో బాగు చేసేదని మీకెందుకు? చెప్పొద్దు అనట్లేదు. మీకు ఈ స్వతంత్రం అనండి, లేకపోతే మీ ఇంట్లో వాళ్ళు కాబట్టి చెప్పకపోతే ఎలాగండి అని అనండి. ఇలా ఉంటే ఏవో, ఎందుకంటే గృహస్థాశ్రమంలో ఉన్నారు కాబట్టి ఉద్యోగం చేసే వాళ్ళకైనా ఎవరికైనా ఈ యొక్క భావనలు కలగవచ్చు, అందులో ఏం సందేహం. చెప్పకూడదని కూడా ఏమంటలేదు, మీరు చెప్పవచ్చు. కానీ ఎన్నాళ్ళు చెప్తారు? ఎంతవరకు? ఈ జ్ఞానం ఉందనుకోండి, ఇక తర్వాత వాడిని పట్టించుకోక. అంటే అర్థమైంది కదా, వాడు ఇంకా వేస్ట్. వేస్ట్ వాళ్ళకి ఎందుకండి చెప్పడం తీరిక? ఇది తెలిస్తే, అది తెలియాలి అంటే ముందు బుద్ధి సక్రమంగా ఉండాలి. మీ బుద్ధి కనీసం మీ మాట వినాలి కదా. వాడి బుద్ధి సంగతి తర్వాత ఆలోచిద్దాం. మీ బుద్ధి మీ మాట వినాలిగా. కాబట్టి అప్పుడు ఈ కోపం అనేది ఎక్కడి నుంచి వచ్చిందండి? ఇప్పుడు మీరు కూడా అనుకున్నారు కదా, నాలో కోపం చాలా తగ్గిందండి, ఇంతకుముందు అలా వచ్చేది, ఇప్పుడు అంత లేదండి అని కొన్ని సందర్భాల్లో. సరే, గురువులకు చెప్పకపోయినా మీకు మీరు అనుకుంటారు కదా, ఆహా నాలో కోపం తగ్గింది అని. అయితే ఎప్పుడు నిజంగా మీలో కోపం అనేది తగ్గింది? నిజంగానే తగ్గిందా, లేకపోతే మీరు భ్రమపడుతున్నారా?
అంటే కొన్ని సందర్భాల్లో కలిగి కొన్ని సందర్భాల్లో కలగకపోతే మరి అది కోపం తగ్గినట్టు అవ్వదు కదండి. లేదా కేవలం వాడు మాట్లాడినప్పుడు వాడు అన్నప్పుడే కోపం వస్తుందండి, లేదా నా అంత మంచివాడు ప్రపంచంలోనే లేడు అంటే. మీకు మీరు అనుకుంటే సరిపోదు కదా, నా అంత మంచివాడు ప్రపంచంలో లేడు. మీకు ఏ సందర్భంలో కోపం వస్తుందో, ఏ సందర్భంలో మీకు రావడం లేదనేది మీకే బాగా తెలుసు. దానికి వేరే వాళ్ళ ఇవి అక్కర్లేదు. సరే, ఇక మళ్ళీ లోభ మోహాలన్నీ వరుసగా చెప్తున్నారు కాబట్టి ఇక్కడ ఇవాళన్నీ కూడా కామ క్రోధ లోభ మోహాలు, అవమానాలు ఇవన్నీ అంటే అవే కదా. ఇంకా కొంచెం ఉన్నట్టుంది రేపటికి. శుభం భూయాలు.